హలో గైస్, ఈరోజు అయితే చాలా మంచి రెసిపీ. అల్లం, నల్ల మిరియాలు, ధనియాలు, వాము, జీలకర్ర, ఆనియన్, వెల్లుల్లి అయితే గ్రైండ్ చేసుకోవాలి. అదైతే పక్కన పెట్టుకోవాలి పేస్టు. ముందుగా అయితే ఆయిల్లో పోపులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి. ముందుగా మనం పేస్ట్ చేసుకున్నది అయితే అది వేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అయితే చిటికెడు పసుపు, సాల్ట్, తగినంత కారం అయితే వేయించుకొని ఒక 15 మినిట్స్ అయితే ఉంచాలి. ఆయిల్ అయితే పైకి తేలిపోద్ది. తర్వాత అయితే ఇదైతే చాలా మంచి రెసిపీ. మంత్లీ 1-2 టైమ్స్ తింటూ ఉండండి, హెల్త్కి చాలా మంచిది. తర్వాత అయితే చింతపండు పులుపు వేసుకొని 20 మినిట్స్ ఉంచాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది. ఇది హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే దీన్ని అల్లం చారు అంటాం, చాలామంది జీలకర్ర చారు